మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో విజయదశమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు పట్టణంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణ ప్రజలు గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ నుండి భారీ ఊరేగింపుతో జమ్మి చెట్టు వద్దకు వెళ్లారు. ఆపై జమ్మి చెట్టుకు పూజలు చేసి విజయదశమి ప్రత్యేకతను తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను నాయకుల చేతుల మీదుగా ఆకాశంలోకి ఎగరవేసి చెడు మీద మంచి విజయం సాధించిందన్న సంకేతంగా ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ పండగ పర్వదినం పురస్కరించుకొని చౌదరి సుప్రభాతరావు, పల్లె రామచందర్ గౌడ్ రామాయంపేట పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండగ వాతావరణాన్ని మరింత వైభవంగా మార్చారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. రండి అందరూ ప్రజలందరికీ, ముఖ్యంగా యువకులకు భవిష్యత్ తరాలు వాళ్ళే కాబట్టి పట్టణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. బతుకమ్మ పండుగ కానీ, దసరా పండుగ కానీ, రేపటి దుర్గా నవరాత్రులకు కానీ పట్టణంలో అన్ని వాడలు ఎక్కడెక్కడ దుర్గా విగ్రహాలు ఏర్పాటు చేసారో అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనానికి కూడా రేపు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దసరా ఉత్సవానికి కూడా ఎక్కడ చిన్న లోటుపాట్లు లేకుండా ప్రజలందరూ దర్శించుకునేటట్టు పాలపిట్టను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేక లైన్లు, పురుషులకు ప్రత్యేక లైన్లు పెట్టి ఎవరికి ఇబ్బంది రాకుండా రాత్రి 11 అయినా దర్శించుకునేటట్టు పాలపిట్టను దర్శించుకుంటూ ఏర్పాట్లు చేయడం జరిగింది. పట్టణ ప్రజలను కూడా ఘనంగా నిర్వహిస్తామని, ఆ దేవుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని, ఎవరికి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మా పట్టణ అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సుమారుగా 2006 నుంచి పాలపిట్టని తెప్పించి 20 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్కు చూపించే రకంగా ఉంది. ఇక్కడ రామాయంపేటలో 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఈ పండుగ రోజు స్వచ్ఛందంగా వచ్చి చూసుకుంటూ ధన్యులు అవుతున్నారు. ముఖ్యంగా అధర్మానికి, అన్యాయానికి విజయం అనుకోవాలి. ఇది విజయదశమికి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అందరూ కూడా కలకాలం సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.